హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్పి ఫ్యాక్ట్స్. సో ఈరోజు కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ సీసీటీవీలో రికార్డ్ అయినాయి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఇద్దరు దొంగలు వచ్చారు. వాళ్ళు ఏదో షాప్ దాన్ని అద్దాలు పగలగొడదామని ట్రై చేశారు. కానీ ఇన్స్టెంట్ కర్మ అంటారు చూసారా. సో వాడు ఏం చేశాడంటే ఫస్ట్ వాడు కొట్టాడు, సెకండ్ వీడు ఆ అద్దాలు పగలగొట్టబోయి వాళ్ళ ఫ్రెండ్నే కొట్టాడు అనమాట. సో దీన్నే కదా అనేది ఇన్స్టెంట్ కర్మ అని. సో అందుకే అంటారు చెరపకురా చెడేవు అని. సో ఇది సీసీటీవీలో రికార్డ్ అవ్వకపోతే మనకు తెలిసేది కాదు. చాలా రెక్కి నిర్వహించి దొంగతనం చేద్దామని వచ్చాడు, ఎవ్వరూ లేరు అక్కడ. కానీ దొంగతనం చేస్తే వాళ్ళ ఫ్రెండ్నే వాడు ఆ రాయి పెట్టి కొట్టాడు. ఇప్పుడు ఇది చూడండి ఎంత ఫన్నీగా ఉంటుందో. వీడు ఏదో షాప్కి వచ్చి దొంగతనం చేశాడు, కానీ అక్కడ సీసీటీవీ చూసి ఒక్కసారిగా అవాక్ అయ్యాడు. ఇప్పుడు వీడి ఆశాలు చూడండి, ఆ కండలు చూపించటం, ఆ డాన్స్ వేయటం, అంటే వాడికి ఏం తెలియదు అన్నట్టుగా. అబ్బా దొరికిపోయావులేరా నువ్వు ఎంత చేసినా. సో వాళ్ళ ముందు వాళ్ళ కలరింగ్ చూడండి, వాడు వచ్చింది దొంగతనం చేయడానికి. సో ఇప్పుడు చూడండి ఈ వీడియోలో ఈ పాప ఇలా చైర్లో కూర్చుంటుంది. ఈ వీడియోలో ఏమైందో నాకు అర్థం కాలేదు, ఏదో ఒక పొగ లాంటిది వచ్చింది, ఆ పాప భయపడి వెళ్ళిపోయింది. సో ఇదేంటో నాకు అర్థం కాలేదు, స్ట్రేంజ్ థింగ్. ఆ పొగ లాంటిది ఎందుకు వచ్చిందో, పోనీ బయట ఏం వెహికల్స్ కూడా లేవు, అది ఎలా వచ్చిందో ఈ పాపకి అర్థం కాలేదు. సో మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆ పాప పారిపోయింది అంతే. సో సీసీటీవీలో రికార్డ్ అవ్వకపోతే ఇది తెలిసేది కాదు మనకి. సో నెక్స్ట్ ఒక అమ్మాయి వస్తుంది నైట్ విజన్ సీసీటీవీ నైట్ విజన్ కెమెరాతో. కింద పాము ఉంది, అదేదో తాడు అనుకుందో ఏమో, దాన్ని అలా పట్టుకుందామని చూసింది. తర్వాత రియలైజ్ అయింది అది పాము అని. ఇంకా అవస్థలు చూడండి, ఎంతైనా భయమే కదండి. సో అది పామా తాడా అదేంటో చూసుకోవాలి కదా. ఎంత ఫన్నీగా ఉంది. ఇది రికార్డ్ అవ్వకపోతే మనకు తెలిసేది కాదు, చాలా డేంజర్ కూడాను. సో ఇక్కడ చూడండి, ఒక చిన్న బాబు ఆడుకుంటూ ఉంటాడు ట్రాక్స్ మీద. సో అక్కడ చాలా మంది జనం ఉన్నారు కానీ ఎవరు గమనించలేదు. సో నెక్స్ట్ ట్రైన్ వస్తుంది, సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట అక్కడ బాబు ఉన్నాడని. సో ఇదైతే చాలా టెన్షన్ వేసింది అసలు ఆ బాబుకి ఏమవుతుందో ఏంటో అని. బట్ ఫైనలీ థ్యాంక్ గాడ్ ఆ బాబుని ఒక అతను రక్షించాడు. నాకైతే చాలా టెన్షన్ వేసింది అసలు ఏమవుతాడు ఏంటో బాబు అని. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెంటనే ఆ బాబుని లాగేశాడు. ఇది రికార్డ్ అవ్వకపోతే మనకు తెలిసేది కాదు. నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్. చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ మైన్యూట్ సెకండ్స్లో ఆ బాబుని అతను లాగేశాడు. నిజంగా దేవుళ్ళలాగా వచ్చాడు కదా. సో ఈ అబ్బాయి ఎవరో ఇంటికి పార్సిల్ పెట్టాడు. ఈ అబ్బాయిని కార్లో ఇద్దరు దంపతులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ పార్సిల్ తీసుకెళ్ళటానికి ట్రై చేస్తారు. ఒక అమ్మాయి వస్తుంది కార్ ఆపేసి వెంటనే. వచ్చి ఆ పార్సిల్ తీసుకెళ్దామని చూస్తుంది. చూడండి ఏమవుతుందో. సో ఇది ఇంకో యాంగిల్ నుంచి సీసీటీవీ. ఆ పార్సిల్ తీసుకెళ్దామని చూస్తుంది, కానీ అది వాళ్ళ సొమ్ము కాదు కదా, పరుల సొమ్ము పాముతో సమానం. సో జారి కింద పడిపోయింది. అంతే కదండి, మనది కానప్పుడు మనం దాని గురించి ఆరాట పడకూడదు కదా. సో అక్కడి నుంచి లెగలేకపోతుంది, తన కాలు బెనికింది. సో ఈలోపు ఏం చేస్తారంటే కారులోంచి తన హస్బెండ్ వచ్చి, నేను అనుకున్నాను ఆ పార్సిల్ అక్కడ వదిలేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారేమో అనుకున్నాను, ఆ అమ్మాయి నడవలేని స్థితిలో ఉంది. సో వీడేం చేస్తారంటే ఆ అమ్మాయిని ఎత్తుకుని తీసుకెళ్లి కారులో పెడతాడు. సో కారులో పెట్టి వెళ్ళిపోతారు అనుకుంటున్నాను, కానీ వాడు వెనక్కి వచ్చి మళ్ళీ ఆ పార్సిల్ తీసుకెళ్తాడు. చూడండి పరుల సొమ్ము అంటే ఎంత ఇష్టమో. సో ఇది సీసీటీవీలో రికార్డ్ అవ్వకపోతే మనకి తెలిసేది కాదు. సో వాడు తీసుకెళ్ళిపోయి ఇద్దరు కారులోంచి వెళ్ళిపోతారు. చూడండి మనుషులు ఎలా ఉంటారో. సో ఇది
అంటే ఇది వీళ్ళు బౌద్ధ ధర్మానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళు జనరల్గా శాంతితో ఉంటారు, అంటే అన్నీ వదిలేసి సాధువులు కదా. సో ఇలాంటి వాళ్ళు మనం దొంగతనం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తామా? అస్సలు చేయం. సో ఇది సీసీటీవీలో రికార్డ్ అయింది కాబట్టి మనకు తెలిసింది. ఈ సాధువుల్లో ఇద్దరు సాధువులు షాప్కి వెళ్తారు. షాప్కి వెళ్ళి, అంటే నాకు తెలిసి వాళ్ళు సీసీటీవీ ఉందని గుర్తించుండరు, వెళ్ళి ఆ షాప్లో ఉన్న వస్తువు ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి వాళ్ళ సంచిలో వేసేసుకుంటారు. చూడండి వస్తుంది. ఇప్పుడు ఇద్దరు సాధువులు వచ్చారు కదా, ఆ షాప్ వాడిని నాకేదో కావాలి అని చెప్పి అడుగుతాడు. ఆ షాప్ వాడు అటు వెళ్ళేసరికి అక్కడున్న మొబైల్ తీసుకుని తన సంచిలో వేసేసుకుంటాడు. సో ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ కదా. సాధువులు అంటే వాళ్ళకి ఏ కోరికలు ఉండవు, దొంగతనాలు చేయరు. సో ఇది రికార్డ్ అవ్వకపోతే మనకు తెలిసేది కాదు. నాకు తెలిసి వీళ్ళు దొంగ సాధువులు అయి ఉంటారు. సో నిజమైన సాధువులు అయితే ఇలా చేయరు. ఏం అవసరం వచ్చిందో ఎవరికి తెలుసు. సో దీని మీద మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి. సో కామ్గా షాప్లోంచి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఒక ఇంట్లో కిచెన్లో వాళ్ళ పెంపుడు కుక్కలు ఉంటాయి కదా, వాళ్ళ పెంపుడు కుక్కలు ఏదో చేద్దామని వెళ్ళి ఆ కిచెన్లో ఏదో ఆన్ చేస్తాయి సంథింగ్. ఆ స్టవ్ ఆన్ అయిపోయి అది ఫైర్ అంటుకుంటుంది. సో ఇక్కడ ప్రతి ఇంట్లో యుఎస్లో ఫైర్ అలార్మ్స్ ఉంటాయి కదా. సో ఇంట్లో నాకు తెలిసి ఎవరు లేరనుకుంటా. ఆ ఫైర్ అలార్మ్స్ వల్ల ఆ పోలీసులు వచ్చి ఆ ఫైర్ని ఆర్పుతారనమాట. సో ఆ కుక్కలు ఏమీ తెలియనట్టు వచ్చి సోఫాలో కూర్చుంటే చూడండి. కానీ ఇప్పటికే రూమ్ అంతా పొగొచ్చేసి ఫైర్ అలారం మోగుతుంది. సో పోలీసులు వచ్చి ఆ ఫైర్ని కంట్రోల్ చేస్తారు. సో ఇది రికార్డ్ అవ్వకపోతే మనకు తెలిసేది కాదు. ఇంకా నయం ఏ డేంజర్ జరగలేదు. సో ఇక మన వీడియోలో లాస్ట్ది వచ్చేసి ఈ జొమాటో వీటిలో మనకి పార్సిల్స్ ఇస్తూ ఉంటారు కదా. పాపం వాళ్ళకే ఆకలేస్తుంది కదండి, కానీ ఇలా చేయకూడదు కదా. ఆ లిఫ్ట్లో ఆబ్వియస్లీ కెమెరా ఉంటుంది. సో ఇప్పుడు కావాల్సింది తినేసి ఆ పార్సల్ అలా పెట్టి ఆ కస్టమర్స్కి ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ ఆల్రెడీ మానిటర్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్స్ చెప్పండి. సో ఇవి ఫ్రెండ్స్ కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ సీసీటీవీలో రికార్డ్ అయినవి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరీ కొన్ని వీడియోస్ ఆర్ ఫ్యాక్ట్స్ మా ఛానల్లో వీడియోస్ పెడుతూ ఉంటాము. మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.